ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం చేపట్టాక వరుస నిర్ణయాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాల పేర్లను మార్పు చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవగా మార్చారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పైన నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ వెబ్సైట్ లో మార్పులు చేశారు. అన్నదాత సుఖీభవ వెబ్సైట్ లో సీఎం చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫోటోలను ఉంచారు. అయితే అన్నదాత సుఖీభవ పథకాన్ని 2019లోనే చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏటా 20,000 అందిస్తామని టీడీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 లో ప్రకటించారు. దీనిపై త్వరలో విధి విధానాలతో అధికారిక ఉత్తర్వులు వెలువడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అమలు చేసిన మరికొన్ని పథకాల పేర్లు కూడా మార్చాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. వైఎస్ఆర్ సున్నవడ్డీ పంట రుణాల పేరును వడ్డీ లేని రుణాలుగా, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా మార్చారు. ఈ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పథకం అమలు దిశగా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ వచ్చింది. సీఎం కిసాన్ యోజన కింద అందించే 6,000తో పాటుగా వైసీపీ ప్రభుత్వం 7,500 కలిపి ఏడాదికి 13,500ను రైతులకు అందిస్తూ వచ్చారు. ఈ మొత్తాన్ని ఏడాదిలో 3 విడతలుగా అందిస్తూ వచ్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా పేరును అన్నదాత సుఖీభవగా మార్చిన నేపథ్యంలో ఈ పథకం అమలుపైన త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా వద్దా అనే విషయంపై టీడీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు చేర్పులు మార్పులు చేసి మరింత మెరుగ్గా అమలు చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను పూర్తిగా తొలగించి టీడీపీ, జనసేన అభిమానులను, కార్యకర్తలను నియమిస్తే భవిష్యత్తులో పార్టీకి కూడా మేలు జరుగుతుందని సూచించినట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అలాగే 50 ఇళ్లకు ఒకరిని కాకుండా 100 ఇళ్లకు ఒకరిని నియమించి 10,000 వేతనం ఇస్తే ప్రభుత్వంపై అదనపు భారం పడదని చంద్రబాబుకు సీనియర్ నేతలు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రైతు భరోసా, వాలంటీర్ల వ్యవస్థ పథకాల్లో చంద్రబాబు భారీగా మార్పులు చేసి అమలు చేసే అవకాశం ఉంది. ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే చంద్రబాబు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుండడంతో వైసీపీ నేతలకు వరుస షాకులు తగులుతూ వస్తున్నాయి.